Hello everyone, welcome back to my channel. ఈ రోజు వీడియోలో మనము IKEA Pax క్యాబినెట్ కంప్లీట్ అన్బాక్సింగ్ అండ్ సెటప్ చూసుకుందాం. బాక్స్ ఓపెన్ చేయగానే మనకు ప్యాక్స్ మాన్యువల్ ఇచ్చారు, ఎట్లా సెటప్ చేసుకోవాలి ఏంది అని. మనకు బ్యాక్ బోర్డ్ ఇచ్చారు అనమాట. బ్యాక్ సైడ్ మనకు ఎక్స్పోజ్ అవ్వకుండా క్యాబినెట్, మన స్క్రూస్ అండ్ బిట్స్ ప్యాకెట్, ఇది వాల్ హుక్ చేసుకోవడానికి బ్రాకెట్స్, ఫస్ట్ సైడ్ ప్యానల్, ఫ్రంట్ సైడ్, ఇదేమో బ్యాక్ సైడ్. ఇది ఐటమ్ ప్రొటెక్ట్ చేయడానికి మనకు కార్డ్బోర్డ్ అవి పెట్టిరు మధ్యలో. ఇది వచ్చేసి మనకు టాప్ ప్లేట్, బాటమ్ ప్లేట్. ఇది వచ్చేసి మన ఫైనల్ సైడ్ ప్యానల్. అంతే, ఫినిష్. ఎంటీ బాక్స్. ఇంకా ఈ ఎంటీ బాక్స్ పక్కకు పెట్టేసుకుందాము. ఇవన్నీ వచ్చినా చూసుకోవాలి ఫస్ట్. ఈ స్క్రూ ప్యాకెట్ ఓపెన్ చేసుకున్న పక్కకు పెట్టుకుందాము, ఈజీగా ఉంటుంది మనకి యాక్సెస్. త్వరగా ఫినిష్ చేసుకోవడానికి బ్యాటరీ డ్రిల్ వాడుతున్నాం, మీరు నార్మల్ స్క్రూ డ్రైవర్ కూడా వాడుకోవచ్చు. ఇట్లా 2 వాల్ బ్రాకెట్లు నేను బిగిచ్చేసుకున్నా. ఈ 6 స్క్రూలు బిగిచ్చేసుకున్నా నేను. ఇప్పుడు వచ్చేసి టాప్ ప్లేట్కి, బాటమ్ ప్లేట్కి మనము వుడ్ బిట్స్ ఎక్కించుకుందాం. ఈ స్టీల్ క్లిప్స్ కూడా మనం హ్యామర్ తోటి కొట్టుకోవాలి, ఇట్లా ఇమేజ్లో చూపించినట్టు. ఈ స్క్రూస్ నథింగ్ బట్ మన వార్డ్రోబ్ లెగ్స్ అనమాట. మనం హైట్ ఎక్కువ తక్కువ చేసుకొని వస్తాయి. ఇద్దరుంటే ఈ వార్డ్రోబ్ నిలబెట్టే బిగించుకోవచ్చు. నేను నా కన్వీనియన్స్ కోసం కింద పెట్టి బిగించుకుంటున్నాను. ఈ విధంగా మనము బాటమ్ ప్లేట్ బిగించుకోవాలి. ఇప్పుడు మనం ఫైనల్ సైడ్ ప్లేట్ ఈ విధంగా లిఫ్ట్ చేసి దాని మీద పెట్టుకోవాలి జాగ్రత్తగా. సింగిల్ ఇన్స్టలేషన్ కాబట్టి కొద్దిగా కేర్ఫుల్గానే చేసుకోవాలి. ఈ 6 బోల్ట్స్ బిగించుకున్నాకనే మనం వార్డ్రోబ్ పైకి లేపాలి. ఈ లోపు మనం లేపడానికి ట్రై చేస్తే మొత్తం క్రాక్ అయిపోతుంది ప్యానల్. ఫైనల్గా ఈ బ్యాక్ బోర్డ్ మనం మేకులు కొట్టుకొని బిగించుకోవాలి ఈ విధంగా. నేను ఎప్పుడు ప్యాక్స్ క్యాబినెట్ కొన్నా ఈ విధంగా చెక్క పెట్టి డ్రిల్ చేస్తా బ్యాక్ సైడ్, అప్పుడు కొద్దిగా స్టేబుల్గా ఉంటుంది వార్డ్రోబ్. ఇది కంపల్సరీ కాదు కానీ మీరు కూడా పెట్టుకుంటే కొద్దిగా లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మన వార్డ్రోబ్ ఫైనల్ లొకేషన్లోకి మూవ్ చేసుకొని మనము ఈ హ్యాంగింగ్ రేల్ ఒకటి, ఇంకో షెల్ఫ్ ఒకటి బిగించుకుందాం. ఈ హ్యాంగింగ్ రేల్ ఒకటి, షెల్ఫ్ ఒకటి నేను సపరేట్గా తీసుకున్నా. ఈ హ్యాంగింగ్ రేల్ ఈ విధంగా క్లిప్స్ బిగించుకోవాలి. తర్వాత రాడ్ ఆటోమేటిక్గా క్లిక్ అవుతుంది క్లిప్స్లోకి. ఇది వచ్చేసి కాంప్లిమెంట్ షెల్ఫ్. మాన్యువల్ ఫాలో అవుతే చాలు, ఇట్లా సింపుల్గా ఉంటుంది. అంతే, మన ఇన్స్టాలేషన్ కంప్లీట్.